నమస్కారం జేఎల్ టీవీ 7 న్యూస్కి స్వాగతం. రైతులు పంటలు వేయడానికి భూమిని చదును చేసుకుంటున్నారు. ఎప్పుడు వర్షం పడితే అప్పుడు విత్తనాలు వేసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వంచిత బహుజన అగాడి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు, అధికారులు కుమ్మక్కాయ రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు అందించకుండా కొరత సృష్టించడానికి అవకాశం ఉందని, కాబట్టి ప్రభుత్వం ముందే ఆలోచించి రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. అధికారులు షాపులకు లైసెన్స్ ఉందా లేదా, ఎవరి పేరుపైన ఉంది, ఆ వ్యక్తి ఉన్నాడా లేదా ముందు నుంచే తనిఖీలు చేయాలన్నారు. లైసెన్స్ లేకుండా ఇతరుల పేరు మీద ఫెర్టిలైజర్స్ పేర్లు పెట్టి నకిలీ విత్తనాలు, ఎరువులు తక్కువ రేటుతో కొనుక్కుని ఎక్కువ లాభం పొందడానికి అమాయకులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులకు వాయిదా పద్ధతులు ఇచ్చి పంట మీద ఎక్కువ వడ్డీ వసూలు చేసి తీసుకుంటున్నారన్నారు. విత్తనాలు మొలవకపోయినా, పంట సరిగ్గా రాకపోయినా ఎదుటి రైతునే సమయంలో ముందు వేయలేదని, కలుపు తీయలేదని, అందుకే పంట సరిగ్గా రాలేదని రైతునే నిందిస్తున్నారు. అందుకు ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేసి ప్రతి ఫెర్టిలైజర్ షాప్ను, గోదాములను పరిశీలించాలని, తనిఖీలు చేయాలని ప్రభుత్వాన్ని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రైతులు తీసుకునే ఎరువులకు, విత్తనాలకు ఖచ్చితమైన బిల్లు ఇచ్చి ఎలాంటి నష్టం జరిగినా, పంట చేతికి రాకపోయినా ఆ కంపెనీనే బాధ్యత వహించే విధంగా, నష్టపరులను ఇచ్చే విధంగా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి తీగల శేఖర్, మహమ్మద్ రహీం, దాసరి వెంకటేష్, సామల్లు, పాలరాజు, రత్నం, లక్ష్మణ్, మోడప్ హనుమంత్, శనిగాపు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వర్షాకాల పంటలు వేసుకోవడానికి రైతులు పనులు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు, అదేవిధంగా విత్తనాలు కొరత లేకుండా ముందుగానే షాపులో కానీ లేదా మార్కెట్లో కానీ ముందుగానే సప్లై చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఫర్టిలైజర్ షాపులు కానీ, కంపెనీలు కానీ నకిలీ విత్తనాలను తయారు చేసి మరి షాపులకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, సిటీలలో కానీ, పట్టణాల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ తెలవకుండా అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సన్నకారు రైతులని మోసం చేయడానికి వాయిదా పద్ధతిలో కానీ లేదా మరి తక్కువ రేట్లో తీసుకొచ్చి ఎక్కువ రేట్లో ఎక్కువ లాభం పొందడానికి మరి ఈ నకిలీ విత్తనాలు అమ్మడానికి మరి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు ముక్కుమ్మడిగా అన్ని షాపులపైన, గోదాములపైన, కంపెనీలపైన మరి తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విత్తనాలు ఎట్లా వచ్చినాయి, ఎరువులు ఏ విధంగా ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయా లేదా, షాంపుల్ని సేకరించి మరి ల్యాబ్కు పంపి కూడా దానికి ఎంత పర్సెంట్ ఉందా లేదా, నకిలీగా ఏమి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ముందుగానే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులను ఆదేశించి, అధికారులు మరి ఇటు కంపెనీలతో కానీ, ఫర్టిలైజర్ యజమానులతో కానీ కుమ్మక్కు కాకుండా మరి రైతు పక్షాన ఉండి రైతులకు మేలు చేసే విధంగా చేయాలని చెప్పేసి, తనిఖీలు చేసి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి గతంలో అనేక ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు దొరికినాయి అని చెప్పేసి, పట్టుకున్నామని చెప్పేసి అటు పోలీసు వాళ్ళు కానీ, ఇటు అగ్రికల్చర్ అధికారులు కానీ ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఇలాంటివి రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి రైతులకు ఇచ్చిన తర్వాత మరి రైతులు విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ చెప్తకుండా కానీ, కాయలు కాయకుండా కానీ మరి అధిక పంట రాకుండా ఉండడానికి అవకాశాలు ఉండి నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగానే అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి మరి వంచిత బహుజన అగాడి బీటీఏ పార్టీగా, అదేవిధంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఒకవేళ అధికారులు మరి ఈ కంపెనీలతో కానీ, ఫర్టిలైజర్ యజమానులతో కానీ కుమ్మక్కింటి అయితే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి
సన్నకారు మధ్యతరగతి రైతులకు కానీ ఒక 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కానీ లేదా 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ మరి సబ్సిడీ పైన విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా రైతుకు అవసరమైనటువంటి దాన్ని 50% సబ్సిడీతో ఇస్తే ఈ రైతాంగం ఏదైతే నష్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో కొంత లాభదాయకం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.